అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాము. ఈరోజు మేము ఇప్పుడు వచ్చేసాం కేఎల్ సెంట్రల్ దగ్గర ఉన్న మాల్కి. ఆ మాల్ పేరు న్యూ సెంట్రల్. మేము యాజ్ యూజువల్ మేమున్న బాంగ్సా స్టేషన్ నుంచి నెక్స్ట్ స్టాపే కేఎల్ సెంట్రల్ స్టేషన్ అనమాట. ఎల్ఆర్టీ ట్రైన్ తీసుకుంటే జస్ట్ 2 minutesలో ఇక్కడ దిగిపోతాం. సో ఇప్పుడు మీకు న్యూ సెంట్రల్ మాల్ ఎలా ఉందో, అది అక్కడ ఏమేమి చేయొచ్చో, ఏదన్నా మంచి ఆఫర్స్ అవన్నీ ఉంటాయో లేదో చూద్దాం, పదండి. హలో, ఎక్కడికి వచ్చారు మీరు? చాలా చాలా ఫేమస్ కేఎల్ సెంట్రల్ లో ఉంటుంది న్యూ సెంట్రల్ మాల్ అనమాట. చాలా మంచి యూనో వెరైటీస్ ఆఫ్ షాప్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. నా వెనకాలే ఉంది, చూడొచ్చు. వావ్, జస్ట్ ఇక్కడ ఎల్ఆర్టీ స్టేషన్లో దిగగానే ఇక్కడ నుంచి మనకి న్యూ సెంట్రల్ మాల్కి ఎంట్రన్స్ ఉంటుంది. ఫ్యాన్ చూసారా ఎంత పెద్దగా ఉందో? ఎక్కడి నుంచి వస్తుందో గాలి అని చూస్తున్నాను. తీరా చూస్తే పైకి చూస్తే అంత పెద్ద ఫ్యాన్ కనిపించింది. అడ్వర్టైజింగ్ బోర్డ్స్ కూడా చూడండి ఎంత పెద్దగా పెట్టారో. ఫుల్ యానిమేటెడ్ యాడ్స్ వస్తూ ఉంటాయి. అండ్ మనం ఇప్పుడు ఎస్కలేటర్ తీసేసుకుని వెళ్దాం. మా బుడ్డిదానికి ఇంకా ఎస్కలేటర్ అంటే కొంచెం భయంగా ఉంది, అందుకని అస్తమానం ఎక్కి కూర్చుంటుంది. గుడ్ జాబ్. హాయ్. సో దిస్ ఈజ్ ద మాల్ లోపలికి మనం వచ్చేసాం. చాలా ఈజీ యాక్సెస్, అంటే డైరెక్ట్గా మీరు ఎల్ఆర్టీ తీసుకుని దిగంగానే మీకు మాల్లోకి ఎంట్రీ ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు మనం మాల్ అంతా చక్కగా తిరిగేద్దాం. మరి ఇక్కడ వెరైటీ ఆఫ్ డోనట్స్ అండ్ కాఫీ షాప్స్, అలాగే బ్రెడ్ నిన్న కొన్నామంటే ఐ డోంట్ నో వాట్ షాప్, ఎక్కడ కొన్నామో నాకైతే గుర్తులేదు, కానీ ఎంత ఫ్రెష్గా ఉందంటే అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బ్రెడ్ అండ్ బేకరీ షాప్ అనమాట. అండ్ అలాగే చూసారంటే చీజ్ నగ్గెట్స్, క్రిస్పీ చికెన్, ఇది అంటే రాగానే మనకి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఉన్న స్టాల్స్ కనిపించాయి. అలాగే టీ లైవ్, ఇక్కడ ఏషియన్ కంట్రీస్లో టీ కూడా చాలా ఫేమస్ ఉంటుంది. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు. మన ఇండియాలో ఉండేలాగా టీ అయితే అవైలబుల్గా ఉండకపోవచ్చు, ఆ టేస్ట్ ఉండకపోవచ్చు. బట్ దీస్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. ఆ ఫ్లేవర్స్ ఎప్పుడైనా టేస్ట్ చేయాలి. ఐ విల్ ట్రై ఇట్. అండ్ ట్రై చేశాక మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. ఇది ఒక కాఫీ షాప్, అదే రాగానైతే మంచి ఫుడ్ కోర్ట్ లాగా ఉందన్నమాట. అండ్ ఇప్పుడు మాల్ లోపలికి వచ్చేసాము. గోదీవా, ఇక్కడ ఈ చాక్లెట్స్ అయితే చాలా ఫేమస్. ఎప్పుడు మనం ఇండియాలో కూడా చాలా స్టోర్స్లో చూస్తాం గోదీవా చాక్లెట్స్ని. ఇక్కడ దానికంటూనే ఎస్పెషల్గా ఒక స్టోర్ ఉంది. అండ్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కానీ, లోషన్స్ కానీ, బేబీ క్రీమ్స్ కానీ అలాంటివి కూడా ఇక్కడ మంచి మంచి వెరైటీస్ అండ్ ఆర్గానిక్ వేరియంట్స్ కూడా మనకు దొరుకుతాయి. సో దిస్ ఈజ్ ద మాల్. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇంచుమించు 5 to 6 floors ఉంది మాల్. అండ్ ఇంకా సెల్లార్లో కూడా కింద కూడా మనం చూడొచ్చు, రకరకాల సేల్స్ లాగా పెట్టారు. మొత్తం 6 floors ఉంటాయండి స్టోర్లో. మీరు యాక్చువల్లీ మేము పెట్రోనా ట్విన్ టవర్స్ వీడియో చూపించినప్పుడు అక్కడ కేఎల్సిసి మాల్ కూడా చిన్న గ్లింప్స్ చూసారు కదా. కేఎల్సిసి మాల్ వచ్చేసి చాలా 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 యూనో కాస్ట్లీ మాల్ అనమాట. యూ హ్యావ్ ఆల్ ద బ్రాండ్స్. మీకు ఏ బ్రాండ్ వరల్డ్ వైడ్ కావాలో అది అక్కడ దొరుకుతుంది. బట్ ఇది వచ్చేసి కొంచెం ఎకనామికల్ అనమాట. కేఎల్ సెంట్రల్లో ఉంటుంది అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ షాప్స్ ఉంటాయి. బట్ కొంచెం ఎకనామికల్ కంపేర్ టు కేఎల్సిసి మాల్. సో జస్ట్ చూడండి, హ్యావ్ ఎ గ్లిమ్స్ అండ్ ఎంజాయ్ ది వీక్. సూర్య మాల్కి వెళ్ళినప్పుడైతే మేమైతే ఎక్కడ కూడా ఆఫర్స్ ఉన్నట్టు బోర్డు ఎక్కడ చూడలేదు. కానీ ఈ మాల్లో కొన్ని షాప్స్ దగ్గర ఇట్లా 20% ఆఫ్ అలాంటి ఆఫర్స్ అన్నీ కూడా పెట్టారు. అండ్ ఈ నిగల్ అన్న షాప్ ఉంది కదా, ఇక్కడ చాలా బాగుంటాయండి. పిల్లలకి స్కూల్కి వెళ్ళే ప్రొడక్ట్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, ఇంకా ఏదైనా బుక్స్ లాంటివి కానీ, పెన్సిల్ కేసెస్ కానీ అలాంటివన్నీ అవైలబుల్గా ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ స్టోర్. చాలా అంటే మీకు పిల్లలకి ఇంట్రెస్ట్కి ఉన్నట్టు తగ్గట్టుగా మీరు బాటిల్స్ కానీ, వాటర్ బాటిల్స్, బ్యాగ్స్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే గర్లీగా ఉండే బ్యాగ్స్ ఉంటాయి, బాయ్స్కి సెట్ అయ్యే బ్యాగ్స్ ఉంటాయి. సో యూ కెన్ చూస్ వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ ఇక్కడ అలాగే మంచి మంచి డీల్స్ కూడా ఉన్నాయి. చూసారు కదా, స్కూల్ బ్యాగ్స్లో కానీ, పిల్లలు లగేజ్ బ్యాగ్స్ కానీ అవన్నీ కూడా చాలా మంచి వేరియంట్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి.
మంచి మంచి యానిమేటెడ్వి అలాంటి పిక్స్ కూడా ఉంటాయి అనమాట. సో దట్ పిల్లలకి వెళ్ళడానికి కానీ స్కూల్కి వెళ్ళాలన్నా వాళ్ళు ఈ బ్యాగ్స్ వాడాలన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాటర్ బాటిల్స్ కూడా చాలా మంచి క్వాలిటీతో ఉంటాయి. సిప్పర్ బాటిల్స్ అలాంటివి కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇది కొంచెం జురాసిక్ పార్క్ థీమ్లో ఉంది చూడండి. ఈ బాటిల్స్ కానీ బ్యాగ్స్ కానీ మొత్తం థీమ్కి రిలేటెడ్గా ఉంటాయి. పిల్లలు వాచ్ కలెక్షన్ చూసారా ఎంత బాగుందో. ఇక్కడ మంచి ఫన్నీ యానిమేటెడ్ క్యారెక్టర్స్ని కూడా ప్రింట్ చేశారు. అమ్మాయిలకి జనరల్గా సీ షెల్స్ కానీ మెర్మైడ్స్ యూనికార్న్స్ అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా, అలాంటి డిజైన్ థీమ్తో కూడా వాళ్ళు ఇట్లా వాచ్ని డిజైన్ చేశారు. నైస్ స్టోర్. ఇక్కడ కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. నచ్చితే కనుక తప్పకుండా తీసుకోవచ్చు. అండ్ ఇది మినీసో. ఇండియాలో మనం ప్రతి మాల్లో కూడా ఈ స్టోర్ని చూస్తూనే ఉంటాం ఇప్పుడు. కానీ ఇక్కడ కొంచెం అక్కడ ఉండే ప్రోడక్ట్స్ కంటే ఎక్కువ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్ వేరియంట్స్ మనకి దొరుకుతాయి. లోపలికి వెళ్ళి ఒక చిన్న గ్లిమ్స్ చూద్దాం పదండి. ఈ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో. ఆర్టిఫిషియల్ అయినా కూడా రియలిస్టిక్గా కనిపించేలాగా తయారు చేశారు. ఇవి ఫ్రాగ్రెన్సెస్, క్యాండిల్స్ అలాంటివి అనమాట ఈ జోన్ అంతా. ఫేస్ మాస్క్ అవన్నీ మిక్స్ చేసుకునే బౌల్ సెట్ అన్నమాట ఇది. అండ్ అలాగే ఇక్కడ మంచి మంచి ఇన్స్టెంట్ నూడిల్స్ కానీ పిల్లలకి జెల్లీ బైట్స్ అలాంటివి ఇష్టం ఉంటాయి కదా, చిప్స్ అలాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళ ట్రెడిషనల్ ఫ్లేవర్స్ తోటి వాటర్ బాటిల్స్ కానివ్వచ్చు, ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి. అంటే మనము పెద్దవాళ్ళకి ఇంట్లో వాడాల్సిన కిచెన్ వేర్ కానీ లంచ్ బాక్సెస్, పిల్లలకి స్టోరేజ్ బాక్సెస్ అలాంటివి చాలా కొత్త కొత్త వెరైటీస్ అన్నీ మనకు దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ చూడొచ్చు ఎన్ని రకాలు ఉన్నాయో మీరు. ఇక్కడ ఎవరైనా కూడా క్లాత్స్ హ్యాంగ్ చేసుకోవాలంటే కనుక ఓన్లీ హ్యాంగర్స్తోనే పెడతారు వాళ్ళు. బయట మామూలుగా జనరల్గా డ్రై చేయరు మన ఇండియాలో చేస్తున్నట్టు. సో హ్యాంగర్స్ అవన్నీ కూడా మంచి మంచి ఆఫర్స్తో మంచి మంచి కలర్స్ తోటి అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఇక్కడ. పిల్లలు ఆడుకునే బిల్డింగ్ బ్లాక్ సెట్ టాయ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇది స్టేషనరీ జోన్. అండ్ చూసారు కదా ఎంత బాగుందో, చాలా వెరైటీగా ఉంది. సమ్ కలర్ పెన్సిల్స్ టైప్ అనుకుంటా ఇది. ఆల్ ఇన్ వన్, ఒకటే దాంట్లో మనకి డిఫరెంట్ కలర్స్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. అంటే ఒకటి కొన్నామంటే వాళ్ళు ఏదైనా బొమ్మలు గీసుకోవాలన్నా బాగా అన్ని కలర్స్ తోటి వాడుకోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ పిల్లలకి రిలేటెడ్ స్కూలింగ్కి కానీ స్టేషనరీ పర్పస్కి కానీ యూజ్ అయ్యే జోన్. అండ్ ఇవి సమ్ హ్యాంగింగ్ సాఫ్ట్ టాయ్స్ టైప్ బ్యాగ్స్ జనరల్గా చాలామంది పిల్లలు పెట్టుకోనికి ఇష్టపడతారు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. అండ్ చిన్న చిన్న స్కెచ్ పెన్స్, ఆర్ట్ వర్క్స్ అలాంటివి చేయడానికి చిన్న చిన్న ఫ్లవరింగ్ పెయింటింగ్ వేయడానికి కానీ అలాంటి చిన్న చిన్న కిట్స్ని కూడా వాళ్ళు అవైలబుల్గా పెట్టారు. ఇలాంటివి అయితే నేను ఇండియాలో చూడలేదు మినీసో స్టోర్లో. అండ్ పోకీమాన్ ఈజ్ అ వెరీ ఫేమస్ కార్టూన్ క్యారెక్టర్. దానికి రిలేటెడ్ టాయ్స్ కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టారు. మనం ఏషియన్ కంట్రీస్కి వచ్చి ఎక్కడ చూసినా కూడా మనకి ఇట్లా మొబైల్ బ్యాక్ కవర్స్ బాగా దొరుకుతాయి. ఇన్స్టెంట్గా యాపిల్ ఫోన్స్ కానీ ఏదైనా కొత్త మొబైల్ మోడల్ రిలీజ్ అయిన వెంటనే వీళ్ళు దానికి రిలేటెడ్గా ఉన్న బ్యాక్ కవర్స్ డిజైన్ చేసేస్తారు. చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా కలర్ఫుల్గా ఉంటాయి. మనం కస్టమైజ్డ్ కూడా చేయించుకోవచ్చు కొన్ని చోట్ల. కానీ ఎక్కడ చూసినా కూడా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోన్ కేసెస్ కనిపిస్తూనే ఉంటాయి. చూడొచ్చు మీరు ఇక్కడ గర్లీగా ఇష్టపడే వాళ్ళకి, ట్రావెల్ ఇష్టపడే వాళ్ళకి, అలాగే బాయ్స్కి వాళ్ళకి
జెంట్స్కి ఇష్టపడే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు చూస్ చేసుకునే అన్ని ఆప్షన్స్ వాళ్ళు డిజైన్ చేసి పెడతారు. అండ్ ఇటుపక్క చూసారంటే మీకు ఒక స్టోర్ కనిపిస్తుంది కదా, ఆ స్టోర్ పేరు సెఫోరా. ఇది ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో మనకి అక్కడ మనం హెల్త్ అండ్ గ్లో అలాంటి షాప్స్ చూస్తాం కదా, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్మే స్టోర్లో ఇది చాలా ఫేమస్ అనమాట. ఆల్మోస్ట్ మీరు ప్రతి మాల్లో ఇక్కడ దాన్ని చూస్తారు. అండ్ చాలా వేరియంట్స్ అండ్ చాలా బ్రాండ్స్ ఆఫ్ బ్యూటీ ప్రొడక్ట్స్ మీరు అక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇంకా ఒక చిన్న వాక్కి వెళ్దాం మాల్లో. ఇది ఒక చిన్న జ్యువెలరీ షాపు. మోస్ట్లీ ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ కూడా సేల్ చేస్తున్నారు, కానీ ఇవి స్టెయిన్లెస్ స్టీల్ జ్యువెలరీ అంట. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, వింటున్నాను. బాగున్నాయి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్. అంటే వెస్ట్రన్ వేర్కి కానీ ఇండియన్ వేర్కి కానీ సూట్ అయ్యే విధంగా మనకి ఇవి ఆప్షన్స్ ఉంటాయి. కావలిస్తే ఇవి కూడా తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో. దీస్ ఆర్ ఆల్ మేడ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్. అండ్ అలాగే ఇక్కడ సిల్వర్కి రిలేటెడ్ జ్యువెలరీ ప్రొడక్ట్స్ కూడా డిస్ప్లేలో పెట్టారు. మాల్లో మనకి మెషిన్స్ అని ఒక యాపిల్ ఆథరైజ్డ్ సెల్లర్ అనమాట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐఫోన్ ఇక్కడే తీసుకున్నాను. ఇక్కడికి నార్మల్ దానికి డిఫరెన్స్ ఏంటి అంటే మన ఇండియా కన్నా ఆబ్వియస్లీ అరౌండ్ 30 to 40,000 15 Pro మీద 15 Pro Max మీద మనకి తగ్గుతుంది అనమాట. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇక్కడ ఒక 100 to 200 రింగిట్స్ నార్మల్ ఐఫోన్ స్టోర్ కన్నా ఇక్కడ ఒక 100 to 200 రింగిట్స్ మనకి డిస్కౌంట్ వస్తుంది. అండ్ చాలా రిలయబుల్ బ్రాండ్ ఇది, ప్రీమియం రీసెలర్ అనమాట. సో ఎవరన్నా మలేషియా వస్తే కులాలంపూర్లో ఈ మాల్కి స్పెషల్గా వస్తే ఐఫోన్ కొనుక్కోవాలంటే మాత్రం ఐ సజెస్ట్ బయింగ్ ఇన్ మెషిన్స్. లేని మాలే ఉండదు. చాలా బిగ్గెస్ట్ డికాథ్లాన్ స్టోర్ అండి ఇది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను, ఇప్పుడైతే లోపలికి వెళ్ళట్లేదు. బట్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే ఇండియాలో మనకి దొరికేదానికన్నా ఒక నిమిషం అక్కడ చూడు, అది పాట పాడడంలో బిజీగా ఉందిలేండి. సో చాలా వెరైటీస్ ఎక్కువ ఉన్నాయండి. ఎవరైనా వస్తే మాత్రం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా మంచి స్టఫ్ దొరుకుతుంది. అండ్ అక్కడ చూసారంటే బ్రాండ్స్ అవుట్లెట్ అంట. చాలా ఉన్నాయి కలర్స్ కాంబినేషన్స్ కానీ. సేల్ కూడా ఉన్నట్టుంది, చాలా జనం ఉన్నారు అందులో. అండ్ ఇక్కడ మలేషియాలో ఫేమస్ ఇక్కడ బిఓ అని బ్రాండ్స్ అవుట్లెట్. చాలా చాలా చీప్ ప్రైజెస్లో మనకి మంచి షర్ట్స్ కానీ ట్రౌజర్స్ కానీ లేడీస్కి సంబంధించినవన్నీ కూడా దొరుకుతాయి. లోపలికి వెళ్ళి చూద్దాము. చాలా చాలా బాగుంటుందండి బ్రాండ్ అవుట్లెట్. ఏదో క్లియరెన్స్ సేల్ కూడా ఉందంట. ఇది 24/7 365 days నీ క్లియరెన్స్ సేల్ ఉంటుంది. ఓ వావ్. ఫస్ట్ అయితే మా బుడ్డిది ఐస్ క్రీమ్ అడుగుతుంది, దానికి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించేసామంటే ప్రశాంతంగా ఏమేమి షాప్స్ ఉన్నాయి చూడొచ్చు అంట. ఓన్లీ ఫర్ సాక్స్. ఈ ఫ్లోర్ అంతా కూడా కొంచెం మీకు సాలన్స్ అవన్నీ ఉన్నాయి. ఇది ఒక ఎలక్ట్రానిక్ స్టోర్, హార్వే నార్మన్ అని. వీళ్ళ దగ్గర టీ కెటిల్స్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ ఫ్లోర్ అంతా కూడా జనరల్గా థాయ్ క్యూజిన్, కొరియన్ క్యూజిన్, జపనీస్ క్యూజిన్కి రిలేటెడ్ ఫుడ్ స్టోర్స్ ఉన్నాయన్నమాట. అండ్ అక్కడ మీరు చూస్తున్నారు కదా మిస్టర్ డిఐవై అని చెప్పేసి, అది చాలా ఫేమస్ షాప్ ఇన్ ఏషియన్ కంట్రీస్ అనమాట. మీరు అంటే ఐకియాలోకి వెళ్ళినప్పుడు సెల్ఫ్ అసెంబుల్ చేసుకునేవి అట్లాంటివి టేబుల్స్ అలాంటివి కొనుక్కుంటూ ఉంటారు కదా, ఇక్కడ అలాంటివి మంచి మంచి టూల్ కిట్స్ కానీ సెల్ఫ్ అసెంబ్లింగ్ కిట్స్ కానీ మనము డిఐవై అంటారు కదా, డూ ఇట్ యువర్ సెల్ఫ్ అంటారు, అలా తయారు చేసుకుందుకు వీలుగా ఉండేవి అవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. సో దిస్ ఈజ్ మిస్టర్ డిఐవై యాడ్ అండ్ ఆ స్టోర్ ఇదే. ఆల్వేస్ లో ప్రైజెస్ అనమాట. అంటే మీకు 365 days ఏదో ఒక ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి. ఇక్కడ మీకు చెప్పాను కదా మంచి మంచి టూల్ కిట్స్, ఆర్గనైజింగ్ కిట్స్, కిచెన్ వేర్ ఐటమ్స్, అలాగే గార్డెనింగ్కి ఉపయోగపడే కిట్స్, ఇంకా మీరు బాత్ ఫిట్టింగ్స్ కానీ మీ అంతటా మీరు
పని చేసుకుందుకు వీలుగా అవైలబుల్గా ఉండాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసారంటే మీకు అన్నీ ఉన్నాయి చూడండి, షవర్ హెడ్స్ దగ్గర నుంచి ట్యాప్స్ అవన్నీ ఉన్నాయి. అలాగే ఈ ట్యాప్స్ని ఫిట్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ అవన్నీ సప్లైస్ కూడా ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. అంటే ఇది చెప్పాలంటే కనుక ఒక ఆల్ ఇన్ వన్ స్టోర్ లాంటిది. అలాగే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ రిలేటెడ్వి కూడా దొరుకుతాయి. అండ్ ఈ జోన్ అంతా వచ్చేసి ఇయర్ ఫోన్స్ వాటికి రిలేటెడ్, అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏదన్నా కావండి A to Z మీకు ఇక్కడ దొరుకుతాయి ఆన్ రీజనబుల్ ప్రైజెస్లో. ఇవన్నీ కూడా పెయింటింగ్ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ మీకు హోమ్ డెకర్ ఐటమ్స్ ఉంటాయి, ఇంకా స్టోరేజ్ అండ్ ఆర్గనైజింగ్ బాక్సెస్, ఏది అన్నీ అవైలబుల్ ఉంటాయండి. ఇది అని కాదు, ఎవ్రీథింగ్ యూ కెన్ ఫైండ్ ఇట్ హియర్ అట్ ఎ రీజనబుల్ ప్రైస్. ఇవన్నీ బకెట్స్, డస్ట్బిన్స్, లాండ్రీ బాస్కెట్స్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే వాటర్ బాటిల్స్, కిచెన్ వేర్ ఐటమ్స్ ఉంటాయని కూడా చెప్పాను కదా. మంచి మంచి ఆర్గనైజర్స్ కూడా దొరుకుతాయి. చిన్న చిన్న బాక్సెస్, చిన్నపిల్లలకి లంచ్ బాక్సెస్, ఇలాగా మనకి డిస్పోజబుల్ పార్టీకి కావాల్సిన ఐటమ్స్ ఏది అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ హియర్. అండ్ ఇక్కడ హ్యాంగర్స్ చూసారా, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఇదంతా కూడా టాయ్స్ సెక్షన్. రకరకాలు ఉంటాయి, మీకు చూస్ చేసుకుందుకు కష్టం తప్ప మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక వేరియస్ అండ్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. సో అదండి గ్లిమ్స్ ఆఫ్ దిస్ షాప్. ఈ షాప్కి మేము చాలాసార్లు వెళ్ళాము ఆల్రెడీ అండ్ నచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ తీసుకున్నాము. బట్ ఇప్పుడైతే మీకోసం మీకు చూపించడానికి నేను స్టోర్ లోపలికి వచ్చాను. అండ్ దిస్ ఇస్ ది స్టోర్. తప్పకుండా మీరు విజిట్ చేయాల్సిన వన్ ఆఫ్ ద స్టోర్ అనమాట. G2 అని ఒక షాప్. గ్యాడ్జెట్స్కి సంబంధించిన యాక్సెసరీస్ ఏమన్నా కూడా మీకు దొరుకుతాయి, విత్ గ్రేట్ ప్రైస్ తోటి దొరుకుతాయి అన్నమాట. సో తప్పకుండా మీకు ఏమైనా ఫోన్కి మంచి కేసెస్ కావాలన్నా ఈ షాప్ని విజిట్ చేయండి. అండ్ ఆల్ బ్రాండ్స్ ఆఫ్ ఫోన్స్ లైక్ Oppo, Realme అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఈ ఫ్లోర్ అంతా కూడా గ్యాడ్జెట్స్కి ఎక్కువ ఉంది. ఇక్కడ మీకు ఒక షాప్ కనిపిస్తుంది కదా, వ్యాక్సిన్స్ అని చెప్పేసి. మన దగ్గర ఫార్మావి ఎలా ఉంటాయో అపోలో ఫార్మసీ, అట్లా ఇక్కడ వెస్టర్న్ అండ్ సౌత్ ఈస్టర్న్ కంట్రీస్లో వ్యాక్సిన్స్ అన్నది చాలా ఫేమస్. ఇక్కడ మంచి మెడిసిన్స్, ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఏదైనా కావాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్, అలాంటి మంచి మంచి ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అండ్ అక్కడ మీరు చూసారంటే బాటా షాప్ కనిపిస్తుంది విత్ సేల్ ఆఫ్ 50%. అండ్ అలాగే ఈ ఫ్లోర్లో మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మనకి నిటోరీ అని ఒక స్టోర్ కనిపిస్తుంది. అది జపనీస్ హౌస్ డెకర్ స్టోర్ అనమాట. అంటే మనకి ఇండియాలో హోమ్ సెంటర్ అవన్నీ ఎలా ఉంటాయో ఇక్కడ జపనీస్ ప్రొడక్ట్స్ కానీ, అలాంటి జపనీస్ హౌస్ డెకరేషన్ ప్రొడక్ట్స్, జపనీస్ హౌస్ వేర్ ఉంటాయి కదా, బెడ్ లెనిన్స్ కానీ అలాంటివన్నీ అవైలబుల్గా ఉండే స్టోరే ఈ నిటోరీ స్టోర్. మీకు ఒక షార్ట్ గ్లిమ్స్ చూపిస్తాను, లోపల పదండి. సో దీస్ ఆర్ ఆల్ అల్ట్రా లైట్ జపనీస్ డిన్నర్ వేర్. చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. అలాగే సెరమిక్ మెటీరియల్తో తయారు చేసి ఉంటాయి ఇవి. These are some wooden plates and spoons. బెడ్ లైన్స్ చూసారా ఎంత బాగున్నాయి, మంచి ప్లెజెంట్ కలర్స్ అండ్ ఫ్లోరల్ ఆర్ట్స్ తోటి ఉన్నాయి. అండ్ ఇవన్నీ హ్యాండ్ టవల్స్ అండ్ నాప్కిన్స్. పిల్లోస్, ఫుల్లీ వాషబుల్ పిల్లోస్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. రెడీమేడ్ కర్టెన్స్, candles,
వాట్ నాట్. ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి, మంచి మంచి ఆర్గనైజర్స్ ఉండే సెక్షన్ ఇది. ట్రాలీస్ లాంటివి కూడా ఉన్నాయి. లైట్ వెయిట్ హ్యాంగింగ్ ర్యాక్ అంటే విచ్ లార్జ్ హ్యాంగింగ్ స్పేసెస్ అని ఇచ్చారు. అంటే లాండ్రీ బట్టలు ఆరేసుకుందుకు ఇక్కడ చాలా ఇళ్ళల్లో బ్యాక్ యార్డ్స్ ఉండవు, చిన్న చిన్న అపార్ట్మెంట్సే ఉంటాయి. సో అపార్ట్మెంట్ బాల్కనీస్లో వాళ్ళు ఇట్లాంటి క్లాత్ హ్యాంగర్స్ పెట్టుకుని అట్లా బట్టల్ని హ్యాంగ్ చేసి డ్రై చేస్తారు. సో వీళ్ళకి ఇక్కడ మనం చూసామంటే ఇలాంటి డ్రైయింగ్ ర్యాక్స్ అలాగే ఇలాంటి హ్యాంగర్స్ ప్రతి షాప్లోనూ రకరకాల డిజైన్స్ అండ్ మోడల్స్లో అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ కూడా సోఫాస్ అండ్ అగైన్ దీస్ ఆర్ ఆల్ క్లోత్స్ ఆర్గనైజర్స్. మీకు పైన బోర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి ఏ సెక్షన్లో ఏమేమి ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయన్నది. ఆ బోర్డుని చూసుకుంటే మనం వెళ్ళామంటే కనుక ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు మనకు కావాల్సిన ప్రోడక్ట్ని. ఇవన్నీ కూడా షెల్ఫ్స్, మనకి ఎన్ని కావాలో చూసుకుని దానికి తగ్గట్టుగా మనం సైజ్ తీసుకోవచ్చు. అండ్ ఇవి ఐకియాలో మనకి అక్కడ అవైలబుల్గా ఉన్నట్టు కంప్లీట్లీ డిఐవై, మనం కిట్ తీసుకుని ఇంటికి వెళ్ళి ఫిట్ చేసుకునేందుకు వీలుగా ఉంటాయి. ఇదంతా కూడా హోమ్ ఆఫీస్ ఫర్నిచర్ సెక్షన్. అండ్ దీస్ ఆర్ సమ్ డైనింగ్ టేబుల్స్. ఇవన్నీ కూడా టీవీ వాల్ యూనిట్స్. ఇది ఫేమస్ బ్రాండ్స్ అవుట్లెట్ స్టోర్, బిఓ స్టోర్ అని అంటారు వీళ్ళు. ఈ లోపలికి వెళ్ళి చూద్దాం, చాలా మంచి సేల్స్ నడుస్తున్నాయి ఇక్కడ. $30కి మీకు మంచి జీన్స్ ప్యాంట్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ టీషర్ట్స్ అన్నీ వచ్చేసి కూడా 20 మలేషియన్ రింగెట్స్. ఫైనల్గా ఇంటికి వచ్చామండి. మధ్యలో యాక్చువల్లీ మళ్ళీ చాలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ న్యూ సెంట్రల్ మొత్తం మాల్ చూసేటప్పటికి.
సో అందుకే ఇంకా హడావిడిగా ఇంట్లో కొన్ని సామాన్లు తెచ్చుకోవాలి, అందుకని చెప్పేసి ఫాస్ట్గా వచ్చాం అనమాట. ఎండ్ నోట్ అక్కడే వెళ్తాం అనుకున్నాం కానీ కుదరలేదు. బట్ ఎనీవేస్ మీరు హోప్ఫుల్లీ మొత్తం న్యూ సెంట్రల్ మాల్ చూసారనుకుంటున్నాను, ఎంజాయ్ చేశారని కూడా అనుకుంటున్నాము. ఒక్క ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నాం, అదేంటంటే మా ఈ వీడియోస్ అంతా కూడా కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే వీ డోంట్ వాంట్ టు ఏదో అలా చూపించేసేయాలి అని కాకుండా మాకు ఏదైనా సరే డీప్గా చూపించాలి, ఏదైనా మీకు అన్ని అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే కళ్ళకు కట్టినట్టు చూపించడానికి మేము తాపత్రయపడుతున్నాము. సో అందుకని కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి. మీరు తప్పకుండా చూసి సపోర్ట్ చేస్తారని మాత్రం ఆశిస్తున్నాము. అండ్ ఈ వీడియో కన్నా ముందు కూడా మేము బాతు కేవ్స్ వీడియో పోస్ట్ చేసాము. అది ఎవరైనా చూడకపోతే మాత్రం నేను ఐకార్డ్స్లో ఒకటి కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. చాలా 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 బ్యూటిఫుల్గా వచ్చిందండి బాతు కేవ్స్ వీడియో. అండ్ దాని పక్కనే ఉన్న రామాయణ కేవ్ అని ఇంకొక కేవ్ ఉంది, అది కూడా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం రామాయణాన్ని ఒక బొమ్మల్లాగా క్రియేట్ చేసి డిపిక్ట్ చేశారనమాట. చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్. పిల్లలకి కూడా అది చూపిస్తే ఈజీగా రామాయణ స్టోరీ మొత్తం మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట, వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. సో ఆ బాతు కేవ్స్ వీడియో కూడా చూడండి. అండ్ హోప్ఫుల్లీ మీరు ఈ న్యూ సెంట్రల్ మాల్ వీడియో కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాము. ఎంజాయ్ చేస్తే మాత్రం జస్ట్ గివ్ అ థమ్స్ అప్. అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఏమన్నా కామెంట్ చేయాలంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎనీ డౌట్స్ మేము తప్పకుండా దానికి రెస్పాండ్ చేస్తాము. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఇన్ దిస్ వ్లాగ్. వచ్చే వ్లాగ్స్లో ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇంకా మేము ప్లాన్ చేయలేదు. రేపు మార్నింగ్ లేచిన తర్వాత ప్లాన్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ నైట్ వచ్చేసి ఇట్స్ 12 o'clock. సో ఇంకా నథింగ్ టుడే. డిన్నర్ కూడా చాలా లేట్ అయిపోయింది ఈరోజు. సో డిన్నర్ చేసాము. అండ్ రేపు ఎక్కడికి వెళ్తాం అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అన్నీ తెలుస్తాయి. సో టిల్ దెన్ కీప్ స్మైలింగ్, keep traveling and keep enjoying your life. Bye bye, take care, see you in the next vlog.